మీరు భోజనం చేయలేదంట. భోజనం చేయండి. ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే. అలా అంటారేంటి? లేచి భోజనం చేయండి. అవసరం లేదు. అయినా నాతో నీకేం పని? మీ అందరూ క్యారెక్టర్ ఉన్నోళ్ళు, నేను క్యారెక్టర్ లేనివాణ్ణి. గ్రీష్మ జీవితం నేనే నాశనం చేశానని అమ్మ తిడుతుంది. కార్తిక్ జీవితం నేనే నాశనం చేశానని నువ్వు తిడుతున్నావు. నేనెవ్వరికీ ముఖ్యం కాదు. మీ అందరికీ నేనొక వేస్ట్. మీరు నాకు హీరో. నా చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు నాకు హీరో. ప్రతి క్షణం నా గురించి మాత్రమే ఆలోచించినప్పుడు మీరు నాకు హీరో. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నేనెక్కడున్నానో తెలుసుకోవాలని ఊరంతా పాంప్లెట్స్ పంచి ప్రతి చోటికి తిరిగినప్పుడు మీరు నాకు హీరో. మీరే అందరికన్నా నాకు ముఖ్యం. నిజంగానా? నిజంగా. సూర్య అన్న చేతిలో చనిపోతాననిపించినప్పుడు నేను కోరుకున్నవి రెండే. అందరూ బావుండాలి, ధ్రువ సార్కి మంచి తోడయ్యే అమ్మాయి రావాలి అని. చావు దాకా వెళ్ళినప్పుడు అందరూ ఒకటవుతారు సార్. కానీ ఒక్కరు మాత్రం అందరికన్నా ఎక్కువగా అనిపిస్తారు. నా జీవితంలో ఆ ఒక్కరు మీరే అని నాకు అర్థమైంది. అవునా? అయితే నువ్వు నా గురించి ఆలోచించావా? ఆలోచించలేదు, కానీ మనసులో తెలియకుండానే మీరు నిలిచిపోయారు. సరే, ఇప్పుడు తింటారా? మరి పొద్దునెందుకు అలా తిట్టావు? తప్పు చేసినప్పుడు తల్లి కూడా తిడుతుంది అంటే ప్రేమ లేనట్టా? అంటే నేను తప్పు చేశానా? ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. మనకి ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండి చూపించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ ప్రేమ వల్ల వాళ్ళకి ఏ హాని జరగదు. కానీ కోపం చూపించే ముందు చాలా ఆలోచించుకోవాలి. ఒక్కోసారి అది చేసే నష్టం తర్వాత మనం ఎంత సరిచేసినా పూడ్చలేము. జీవితాలు తలకిందులైపోతాయి సార్. ఈ ఇంట్లో నన్నన్న ప్రతి మాట గుర్తుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే ఈరోజు మీతో ఇంత ప్రశాంతంగా ఉండేదన్నా? కొన్ని కాలానికే వదిలేయాలి. అందరికన్నా పెద్ద జడ్జ్ పైనుంచి మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం వదిలేస్తే ఆయనే ఎలాంటి శిక్ష పడాలో నిర్ణయిస్తాడు. ఈలోపు మనం ఎందుకు ఆవేశపడ్డాం సార్? దానివల్ల మీకు మనశ్శాంతి ఉండదు. ఆ కోపంలోనే మనల్ని, మన జ్ఞానాన్ని, వివేకాన్ని అన్నీ కోల్పోతాము. గ్రీష్మ మేడంలా గదిలోనే ఉండిపోతాము.
ఊపిరి కూడా సరిగా ఆడదు. మీరలా అవ్వకూడదు సార్. చిన్నప్పుడు మా అత్త కూడా ఇలానే మాట్లాడేది. నేనేదన్నా చేస్తే అమ్మ వెంటనే తిట్టేది. కానీ అత్త దగ్గరికి తీసుకొని అన్నం తినిపిస్తూ జరిగిందంతా ఓపిగ్గా విని ఇలా ఉండాలి, అలా చేయకూడదు అని చెప్పేది. అత్తకి యాక్సిడెంట్ అయ్యాక అమ్మ తిడుతుందేమో అన్న భయంతో ఏమీ చెప్పేవాణ్ణి కాదు. నాన్న నేను తప్పు చేసినా కవర్ చేసేవారు. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇన్ని రోజుల తర్వాత అత్త మాటలు, నాన్న ఇచ్చే ధైర్యం రెండూ గుర్తొచ్చాయి వసుంధర. ఐఎమ్ సారీ వసుంధర. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కార్తీక్ని తన పని తనని చేసుకునివ్వండి. తను మన పెళ్లి జరిపించడానికి వచ్చిన ఒక ఉద్యోగం అనుకోండి. తను నా విషయంలో తప్పు చేశాడు, మీరు తన విషయంలో తప్పు చేశారు. ఇప్పుడు సరిచేద్దామా? మీకు నా మీద నమ్మకం ఉంటే కార్తీక్కి అడ్డుపడద్దు. కార్తీక్ నా కళ్ళ ముందు తిరగడం నాకిష్టం లేదు వసుంధర. ఇది మనం అనుకున్నంత స్మూత్గా ఉండదు వసుంధర. అన్నీ మర్చిపోయి తన్ని నేనిక్కడ ఉద్యోగిలా చూడ్డం, కార్తీక్ అన్నీ మర్చిపోయి నిన్ను కేవలం పెళ్లి కూతురులా చూడ్డం, ఇవి ప్రాక్టికల్గా జరగవు వసుంధర. కానీ తను చేసే పనికి నేను అడ్డుపడ్ను. ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నానని నీకు తెలియాలి కదా. నువ్వు అడుగుతున్నావని దీనికి నేను ఒప్పుకుంటున్నాను. సంతోషమేనా? మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. తినండి. ఇటు బాగా ఆకలేస్తుంది. తాగండి.